ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. దేశీయంగా బంగారం వెండి ధరలు తగ్గుముక్క పట్టడం చూస్తున్నాము. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గాయి. కిందటి రోజుతో పోల్చుకుంటే గనక మేలిమి బంగారం 24 క్యారెట్స్ 10 గ్రాములకి 2,580 రూపాయలు తగ్గి 1,70,000 అయితే ఉండడం చూస్తున్నాం. అదే ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే 10 గ్రాములకి 2,350 రూపాయలు తగ్గి 1,50,000 ఉండడం అయితే చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా ఒకసారి బంగారం ధర ఎలా ఉంది చార్ట్ చూద్దాం. అంటే ఈ రోజు చూసుకుంటే 24 క్యారెట్స్ మనకి 17,051 రూపాయలు ఉంది. అంటే 3% GST 512 రూపాయలు యాడ్ చేసుకుంటే 17,563కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మనం 22 క్యారెట్స్ చూసుకుంటే 1 గ్రామ్ 15,687 రూపాయలు. 3% GST 471 రూపాయలు యాడ్ చేసుకుంటే మనకి 16,158 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. సో మరి గత 10 రోజులుగా 18 క్యారెట్స్ 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ ఎలా ఉంది చార్ట్ చూద్దాం. గత 10 రోజులుగా అంటే ఫిబ్రవరి 21 నుంచి చూసుకుంటే మార్చ్ 2వ తారీఖు వరకు 18 క్యారెట్స్ 1 గ్రామ్ సంబంధించి ఫిబ్రవరి 21 తారీఖున 12,468 రూపాయలు ఉంది. అదే 22 క్యారెట్స్ అయితే 15,093 రూపాయల్లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 24 క్యారెట్స్ అయితే 16,405 రూపాయల్లో ఉంది. ఇక మళ్ళీ మనము ఫిబ్రవరి 22 తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,468 రూపాయలు, 22 క్యారెట్స్ 15,093 రూపాయలు, 24 వచ్చేసి 16,405 రూపాయల్లో ఉంది. మళ్ళీ ఫిబ్రవరి 23 తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 12,630, 22 క్యారెట్స్ 15,289, 24 క్యారెట్స్ 16,619 రూపాయలు ఉంది. ఇక ఫిబ్రవరి 24 తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,664, 22 క్యారెట్లు 15,330, 24 క్యారెట్స్ 16,663. మళ్ళీ ఫిబ్రవరి 25 తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,672, 22 క్యారెట్స్ 15,340, 24 క్యారెట్స్ 16,674 రూపాయలు. ఇంక ఫిబ్రవరి 26 తారీఖు మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,656, 22 క్యారెట్స్ 15,320, 24 వచ్చేసి 16,652 రూపాయలు ఉంది. ఫిబ్రవరి 27 తారీఖు 18 క్యారెట్లు 12,646 రూపాయలు, 22 క్యారెట్స్ 15,309, 24 వచ్చేసి 16,640 రూపాయలు. ఇక ఫిబ్రవరి 28 మంత్ ఎండింగ్ కల్లా ఎలా ఉన్నాయంటే 18 క్యారెట్స్ 13,207 రూపాయలు, 22 క్యారెట్స్ 15,987 రూపాయలు, 24 వచ్చేసి 17,377 రూపాయలు ఉంది. ఇంకా మార్చ్ 1 తారీఖు 18 క్యారెట్లు 13,548, 22 క్యారెట్స్ 16,400, 24 క్యారెట్స్ 17,826 రూపాయలు. మార్చ్ 2 తారీఖు వచ్చేస్తే 18 క్యారెట్లు 13,348, 22 క్యారెట్స్ 16,158, 24 క్యారెట్స్ 17,563 రూపాయలు. అంటే ఈ రోజు చూసుకుంటే మార్చ్ 3 తారీఖుని గ్రామ్ 24 క్యారెట్స్ వచ్చేసి 17,051 రూపాయలు ఉంది. 3% GST 512 రూపాయలు యాడ్ చేసుకుంటే మనకి గ్రామ్ ధర 24 క్యారెట్స్ వచ్చేసి 17,563 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఈ రోజు 15,687 రూపాయలు, 3% GST 471 రూపాయలు యాడ్ చేసుకుంటే మనకి గ్రామ్ ధర 22 క్యారెట్స్ 16,158 రూపాయలు. హైదరాబాద్కి సంబంధించి 18, 22, 24 క్యారెట్స్ ధరలు చార్ట్ అయితే ఇలా ఉంది. మరొకసారి వెండి ధర ఎలా ఉందో దాని గురించి కూడా చార్ట్ చూద్దాం. సో ఒకసారి వెండి గురించి మాట్లాడుకుంటే ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మార్చ్ 2 తారీఖు వరకు చూసుకుంటే బంగారంతో పాటు వెండి కూడా కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాము. అరే ఒకసారి పెరిగిపోయింది అని హడావుడి చేసినటువంటి యుద్ధ వాతావరణంలో మళ్ళీ ధరలు అనేవి తగ్గడం చూస్తున్నాం. ఒకసారి మనం ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మార్చ్ 2 తారీఖు వరకు కనుక వెండి ధరలు చూసుకుంటే ఫిబ్రవరి 20 తారీఖుని 268 రూపాయలు ఉంది గ్రామ్, అంటే 2,68,000. ఫిబ్రవరి 21 తారీఖుని 282 రూపాయలు గ్రామ్ ధర, అంటే 2,82,000 కిలో. ఫిబ్రవరి 22 తారీఖు చూసుకుంటే 288 రూపాయలు గ్రామ్ ధర, అంటే 2,88,000. ఫిబ్రవరి 23 తారీఖు చూసుకుంటే 288 రూపాయలు గ్రామ్ ధర, అంటే 2,88,000. ఇంకా ఫిబ్రవరి 24 తారీఖుని చూసుకుంటే 287 రూపాయలు గ్రామ్, అంటే 2,87,000. ఫిబ్రవరి 25 తారీఖు చూసుకుంటే మళ్ళీ 288కి రావడం చూస్తున్నాం, అంటే 2,88,000. మళ్ళీ మనం ఫిబ్రవరి 26 తారీఖు మాట్లాడుకుంటే 285 రూపాయలు, అంటే 2,85,000. ఫిబ్రవరి 27 తారీఖు చూసుకుంటే మళ్ళీ 288కి రావడం చూస్తున్నాము, అంటే 2,88,000.
ఫిబ్రవరి 28వ తారీఖు చూసుకుంటే ఒకేసారి మళ్ళీ 305 రూపాయలు గ్రామ్ ధర రావడం చూస్తున్నాం. అంటే 3,05,000కి అయితే అంటే మళ్ళీ 3 లక్షలకి మార్క్ రావడం అయితే చూస్తున్నాం ఫిబ్రవరి 28వ తారీఖున. అంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కల్లా కిలో వెండి 3,05,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 1వ తారీఖున చూసుకుంటే మళ్ళీ 314 రూపాయలు గ్రామ్ ధర, అంటే 3,14,000కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మార్చి 2వ తారీఖున మళ్ళీ 312 రూపాయలు గ్రామ్ ధర రావడం చూస్తున్నాం. అంటే 3,12,000. అంటే మనం నిన్నటితో పోల్చుకుంటే కొంచెం, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి చూసుకుంటే వెండి కూడా మళ్ళీ తగ్గిందని చెప్పుకోవాలి. ఇంకంటే ఈ రోజు గ్రామ్ ధర వచ్చేసి మనకి 312 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. అంటే 3,12,000, 3,15,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర మళ్ళీ 3,12,000కి అయితే రావడం చూసాము. మరి వార్ ఎఫెక్ట్ బంగారం వెండి పైన బాగానే పడింది, విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకున్న ఈ టైంలో మళ్ళీ ధరలు తగ్గడం అనేది కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ముహూర్తాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో మళ్ళీ ధరలు ఇలా తగ్గుముఖం పట్టడం అనేది కామన్ మ్యాన్ కి, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ధరలు చెప్పుకున్నామో ఇవన్నీ కూడా హైదరాబాద్ కి సంబంధించి బంగారము వెండి గురించి మనం చార్ట్ అయితే చూడడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.